నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి గ్రామ ఆర్సీఎం చర్చిలో తుమ్మలపాలెం ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ప్రభుత్వం అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కష్టకాలంలో అందరూ నిజాయితీతో బాధ్యతగా పనిచేయాలని, ముంపు ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి సరుకులు అందే విధంగా చర్యలు తీసుకున్నామని నాదెండ్ల చెప్పారు. ఎవరూ ఆదుర్దా పడవద్దని, ప్రతి ఒక్కరికి సరుకులు అందజేస్తామని మంత్రి తెలిపారు. నిత్యావసరాలను ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్మితే కేసులు నమోదు చేస్తామని లీగల్ టీంలు దాడులు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ మొన్నటి నుంచి ప్రారంభించాం. వర్షాకాలం వలన కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా కానీ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనె, 2 కిలోలు ఉల్లిపాయ, 2 కిలోల బంగాళాదుంపలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సహజంగా పాపం ప్రజలు బాగా ఇబ్బందిలో ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వం నుంచి మేము అందరం ఆదుకుంటామని సమాజానికి ఒక బాధ్యతతోటి పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలో 34,500 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము సరుకులు సిద్ధం చేసి ఇక్కడ పంపించాం. 48 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. 48 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ముంపుకు గురైతే వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. లేదంటే